పరిశుద్ధుని వాక్యము 139 కీర్తన 14వ చరణం. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. ఆ సంగతి నాకు బహుగా తెలిసియున్నది. ఆలకిస్తున్నారా? మనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపుతాం. చిన్నపాటి సహాయము చేసినా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి మనలను ఈ భూమి మీద పుట్టించి తెలివి, అందము, ఆరోగ్యము ఇచ్చిన దేవునికి మనమెంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మరి ముఖ్యముగా దేవుడు దయచేసిన ఆరోగ్యము వెలకట్టలేనిది. దేవుడు కలుగజేసిన శరీర భాగాలు ఎంతో విలువైనవి. ఏదైనా ప్రమాదము సంభవించి మనకి రక్తము అవసరమైనప్పుడు ఎవరైనా మనకి ఉచితముగా రక్తమిస్తే మనము వారి పట్ల కృతజ్ఞత చూపాలి. అంతే కదా. మన ప్రాణాలను కాపాడినందుకు జీవితాంతము గుర్తుపెట్టుకుంటాం. అంతేకాదు, నీ శరీరములో ఎంతో విలువైన అవయవాలను దేవుడు అమర్చాడు. నీకు సహాయము చేసిన మనిషికి నీవు అంత కృతజ్ఞత చూపితే మరి నిన్ను ఈ భూమి మీద పుట్టించి నిన్ను కాపాడుతున్న దేవునికి మరి ఎంత రుణపడి ఉండాలి, ఎంత కృతజ్ఞత చెల్లించాలి. ఆలకిస్తున్నారా?